హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ను వాచ్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, దాన్ని టింగ్ అని కొట్టేసారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేను అవైలబుల్ విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఏంటంటేనండి, చిన్నపిల్లల గురించేనండి. అంటే నేను ఫస్ట్ చెప్పేస్తాను. అంటే కొంచెం మూఢనమ్మకాలు అంటే నమ్మకం లేని వాళ్ళు, లేకపోతే ఇది అంత సెట్ కాదు అన్న వాళ్ళు, మూఢనమ్మకాలు ఈ రోజున నమ్మడం కుదరదు అన్న వాళ్ళు, అంటే వాళ్ళకి కొంచెం ముందే చెప్పేస్తున్నాను. అంటే నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లలకి బాలగ్రహణి, చూపుడు తగిలింది అలాంటివి అంటారు కదండి. సో అటువంటి గురించి నేను చెప్పబోతున్నాను ఈరోజు. మూఢనమ్మకాలు నమ్మకం లేని వాళ్ళు. సో ప్లీజ్ నమ్మండి ఫ్రెండ్స్. ఏంటంటే కొన్ని కొన్ని మనం పాటించాలి, పాటిస్తేనే పిల్లల్ని మనం పెంచగలమండి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వేయచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నిటికీ పనిచేస్తాయని లేదు. సో ఇది కూడా అలాగే మనం నమ్మాలండి. నవ్యడేస్ నమ్మాలి. నమ్మితేనే సైన్స్ పరంగా సైన్స్ని నమ్మాలి, దాన్ని తక్కువ చేయడానికి లేదు. సైన్స్ పరంగా సైన్స్ని నమ్మాలి, మనం వీటిని నమ్మాలి. భగవంతుడు ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తులు ఉన్నాయి అన్నది కూడా అంతే నిజం కదా. సో మనం ఇది నమ్మాలి, అది నమ్మాలి. సో అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. కొంచెం ఇది మూఢనమ్మకం అని అనుకోకండి. సో ఏంటంటేనండి, బాలగ్రహిణి, చూపుడు తగిలింది అని కొంతమంది అంటే నవేడేస్లో ఎట్లా ఉందంటే, సిటీస్లో ఉంటారు, అపార్ట్మెంట్స్లో ఉంటారు, పెద్దవాళ్ళ దగ్గర ఉండడం కుదరదు. జాబ్స్ పరంగా అయినా దేని గురించి అయినా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆయాల్ని పెట్టుకుని వెళ్తారు, లేకపోతే జాబ్స్కి వెళ్ళిపోతారు, లేకపోతే హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతాడు, వైఫే ఇంటి దగ్గర పాప బాబు బేబీని చూసుకోవాలి. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు తెలీదు, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మనకు. అబ్బాయి ఇదేంటి, ఏమైపోయింది, ఇట్లా ఎందుకు ఏడ్చేస్తున్నారు పిల్లలు, ఎందుకు ఇది ఇలా ఏడుస్తుంది, ఇలా చేస్తుంది ఏంటి, ఊరికి ఏడుస్తుంది ఏంటి, ఎందుకు ఇంత ఇంత పెద్ద పెద్ద మోషన్స్ అయిపోతున్నాయి ఏంటి గట్టని మనకి భయం వేసేస్తూ ఉంటుంది. సో దాని గురించి చెప్తాను. సరి నెలలు అంటారు కదండి. 2వ నెల, 4వ నెల, 6వ నెల, 8వ నెల, 10వ నెల, అలా సరి నెలలు ఉంటాయి కదా. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళకి 1 ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఫస్ట్ మొక్క అంటారు కదా, అది ఇచ్చేంత వరకు కూడా వాళ్ళని చాలా కేర్గా చేసుకోవాలి. ఆ తర్వాత కూడా చిన్నపిల్లల్ని వాళ్ళకి ఊహ తెలిసే వరకు, ఒక 10 ఇయర్స్ వరకు కూడా మనం జాగ్రత్తగానే చూసుకోవాలి. అన్నీ తెలియవు కదా ఒక్కొక్కరికి. సో అందుకు ఏంటంటేనండి, బాలగ్రహిణి, చూపుడు తగలడం ఇవన్నీ ఏంటంటే, పిల్లలు ఎలా అయిపోతారంటేనండి, పక్కగా అయిపోతారండి. అసలు అతో అస్థి పంజరం టైపు అట్లా చూడడానికి ఏదో ఏంటబ్బా ఏంటి ఇలా అయిపోయాడు, అమ్మో ఈ అమ్మాయి ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి ఇలా ఏమైంది అన్నంత భయం వేసేస్తుంది మనకి. సో ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోవచ్చండి, దాంతోపాటు ఇవి ట్రై చేయండి. 100కి 100% మీకు వర్కౌట్ అయ్యిందనే మీరు చెప్తారు. సో ఏంటంటేనండి, ఎక్కువ మోషన్స్, పెద్ద పెద్దగా విరోచనాలు అయిపోవడం, ఎక్కువగా ఏడవడం, లేకపోతే ఏంటంటే టాయిలెట్ ఎస్తమాను పోసేయడం, లేకపోతే పొయ్యకపోవడం, ఏదైనా సరే బాగా పిల్లలు సిక్ అయిపోతూ ఉంటారు. బాగా సిక్ అయిపోతుంటారు, అసలు మన చంక దిగరు. మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒక టైం వరకు మనం భరించగలం. ఒక టైంకి కొంచెం మనకి ఇరిటేషన్ అన్నది వస్తుంది. ఏంటంటే ఎవరికైనా అది కామన్ అండి. సో అది ఎవరికైనా కామన్ అనమాట. ఏంటంటే ఇవి ఒక ఆకు ఉంటుందండి, దానికి ఇట్లా మనకి ఏమైనా సందులు కానీ ఏమైనా చూపుడు తగిలినా, బాలగ్రహిణి తగిలినా, ఏదైనా సంథింగ్ బయట వెళ్ళి మనకి కట్టడానికి ఎవరైనా అవైలబుల్గా ఉంటే బయటకు వెళ్ళి కట్టించేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, దానికి నో ప్రాబ్లం. కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తాయండి. ఒక టైప్ ఆఫ్ ఆకు ఉంటుంది అది. నాకు ఆ ఆకు ఏంటో సరిగా తెలీదు, కానీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. అంటే ఒక్కొక్క ఆకు కడతారండి, అందరూ ఒకటే ఆకు కడతారని లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆకు కడతారనమాట. సో అదేంటంటే వాళ్ళు కట్టేవాళ్ళు ఎలా అంటే, పొద్దున్నే పరగడుపుతో కడతారండి. పిల్లలకి కట్టేటప్పుడు కూడా పరగడుపుతో కడతారు, ఏమీ తినకుండా కడతారు. వాళ్ళు ఏమీ తినకుండా కడితేనే మన పిల్లలకి ప్రయోజనం ఉంటుంది. ఈ బాలగ్రహిణి తగిలిన, ఈ చూపుడు తగిలిన పిల్లలకి ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఏమీ తినకుండా పరగడుపునే కట్టాలి, అలా కడితేనే ప్రయోజనం ఉంటుందండి. సో అది ఏంటంటే వైట్ క్లాత్ ఉంటుంది, ఆ వైట్ క్లాత్ శుభ్రంగా పసుపు రాసేసి ఆకుని ఇట్లాగా నులిపేసి
ఇంకా దాంట్లో ఎల్లుల్లిపాయనో ఇంకా ఏదో మిరియాలనో ఏదో కలుపుతారు. కలిపేసి ఆకుని ఇట్లా అనేసి అన్నీ కలిపి ఆ గుడ్లో అది పెట్టి అది ముడి కింద చేసి ఆ మెల్లో కడతారండి పిల్లలకి. అది ఒక 3 సార్లు కడతారండి. 3 సార్లు కడతారు. అది తర్వాత 3 సార్లు కడతారు. అది 3 సార్లు కట్టాల్సిందే. 3 సార్లు కడితేనే మనకది క్యూర్ అవుతదనమాట ఆ ప్రాబ్లమ్. ఆ 3 సార్లు కట్టినప్పుడు అది మనం కట్టేసిన తర్వాత మళ్ళీ అది విప్పేసింది ఏం చేయాలంటే, ఎవరు తిరగని చోట, ఎవరు తిరగలేని ప్రదేశంలో మనం పాడేసుకోవాలి. ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కదండీ! సో, అందుకనమాట. ఆహ్ అది 3 సార్లు కడతారండి. చాలా పనిచేస్తదండి. ఇలాంటియి నమ్మండి ఫ్రెండ్స్. మూఢనమ్మకాలను తీసేయొద్దు. హాస్పిటల్‌కి వెళ్ళండి. హాస్పిటల్‌లో పిల్లల్ని చూపిచ్చండి. చూపిచ్చొద్దు అని అనను. హాస్పిటల్‌లోనే చూపిచ్చాలి. ఇలాంటివి కూడా మనం కొంచెం పిల్లలకి కడుతూ ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే పిల్లలకి దిష్టి తీస్తూ ఉండండి. డైలీ చిన్న పిల్లలైతే ఒక సంవత్సరం నిండేంత వరకు కూడా డైలీ ఆ ఉప్పుతోనో, లేకపోతే ఎండుమిరపకాయలు ఉప్పుతోనో డైలీ నిద్రపోయేటప్పుడు దిష్టి తీయండి. వీక్లీ వన్స్ అయినా కోడిగుడ్డుతో దిష్టి తీయడానికి ట్రై చేసుకోండి. అలాగే ఏంటంటే చీడ కింద ఉంటారండి ఒక్కొక్క పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, చీడ కింద ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ వండిన అన్నం ఉంటుంది కదండీ! అంటే ఫుల్ కుండ, నిండు కుండ అంటారు దాన్ని. నిండు కుండ. ఆ నిండు కుండ అన్నంలోంచి 3 ముద్దలు తీసి ఒకటి ఎర్ర ముద్ద, ఒకటి పసుపు ముద్ద, ఒకటి తెల్ల ముద్ద. అంటే కుంకుమ, పసుపు అండ్ ముగ్గు ఇలా 3 కలిపి ముద్దల కింద చుడతారు. 3 ముద్దల కింద చుట్టి ఆ ఎసరు నీళ్ళు ఉంటాయి కదండీ! దాని నిండా నీళ్ళు తీస్తారు. ఆ నీళ్ళు తీసి దిష్టి 3 రంగుల పువ్వులు 3 రంగుల పువ్వులు కూడా పెట్టి దిష్టి తీస్తారండి. అది మీకు ఒక వీడియోలో నేను ఆ దిష్టి ఇవన్నీ కూడా ఎలా తీస్తారో అది మీకు డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. అది మా అత్తమ్మతో మా పిల్లలకి ఒకసారి మా పాపకి ఒకసారి తీపిచ్చి మీకు ఆ వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తానండి చూద్దురు గానీ. అలా అలా చేస్తూ ఉండండి ఒక 15 డేస్‌కి ఒకసారి. లేతే కుదరకపోతే ఒక 1 మంత్‌కి ఒకసారి అలా చేస్తూ చూడండి. పేచీలు గట్రా అట్లాంటివి ఏమి ఉండవు. అంటే పేచీలు చీడగా ఏడవడం అలాంటివి ఏమి ఉండవు. అందుకని మామూలుగా ఏడవరు గట్టాని అలాంటివి కాదు. అలాగే నిద్రలో ఉలికిపడిన ఏమన్నా చేసినా ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు కూడానండి చంటి పిల్లల్ని ఒత్తిగా పెట్టేయండి. ఒత్తిగా క్లాత్స్ అయి మెత్తని క్లాత్స్, కాటన్ క్లాత్స్ అయి పెట్టేశారనుకో అమ్మ ఒళ్ళో బొజ్జున్నట్టే ఉంటుంది. వాళ్ళు ఏమీ భయపడరు. అలాగే దేవుడి ఫోటో మనకి ఏ దేవుడి నమ్మకమైతే ఆ దేవుడి ఫోటో చిన్నదేమన్నా దాని కింద ఏమైనా చిన్ని ఓసు ముక్కనో ఏదో ఒకటి ఓసు ముక్క అంటే మనం ఒత్తిగా వేసేస్తాం కదా! ఉయ్యాల కింద గుచ్చుకోలేనిది టైప్ అనమాట. చిన్ని ఓసు ముక్కనో ఏదో ఒకటి పెట్టేయండి. దేవుడి ఫోటో ఒకటి పెట్టుకోండి మంచిది. అలాగే ఉరుములు అలాంటివి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని దగ్గరగానే పెట్టుకోండి. మీ గుండెలకు హత్తుకునే ఉండండి. సో, ఇదైతే ప్రతి తల్లి మర్చిపోతూ చేస్తుంది. అలాగే మీ పాలు ఇచ్చినప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ దిష్టి తగిలేది ఎవరిదంటే తల్లిదేనండి. మెయిన్ తల్లిదే. ఏంటంటే వాడు కొంచెం బోర్లా పడ్డాడంటే బోర్లా పడిపోయాడు, నా బేబీ బోర్లా పడిపోయింది, లేకపోతే అట్లా అనేస్తూ సంతోషపడిపోతూ ఉంటారు. మన దిష్టి ఎక్కువ తగిలేస్తుంది తల్లి దిష్టి. అలాగా తల్లి దిష్టి ఎక్కువ తగిలేస్తూ ఉంటుందన్నమాట. సో, తల్లి దిష్టి ఎక్కువ తగులుతూ ఉంటుంది. ఆ పాలు కట్టి ఇచ్చినప్పుడు మీ హెయిర్ ఉంటుంది కదా! హెయిర్‌తో కొంచెం ఇలా అనేసారంటే ఇలా 3 సార్లు ఇలా తిప్పేశారంటే ఆ దిష్టి పోతది. తల్లన్నాక దిష్టి పెట్టుకోకుండా ఉన్న మన పిల్లలు మనకే ముద్దు కదండీ మరి. పక్కింటి పిల్లల్ని పొగిడితే, "అమ్మో! నా పిల్లల్ని పొగిడేస్తుందమ్మా, దిష్టి తగిలేస్తుంది మా పిల్లలకి" అంటారు. మన పిల్లల్ని మనమే పొగుడుకోవాలి కదా! మన పిల్లలకే మనం దిష్టి పెట్టుకుంటాం. అంటే తల్లి దిష్టి ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల దిష్టి ఎక్కువ తగులుతది. బయటోళ్ళ దిష్టి ఏమి వచ్చేసి తగిలేదండి. కాకపోతే బయట వాళ్ళు గట్ట వచ్చి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు దిష్టి తీసుకోండి. అలాగే ప్రతిసారి మీరు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన మీ హస్బెండే కానివ్వండి, ఎవరు బయటకు వచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రానివ్వండి. నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. చంటి పిల్లలు ఉన్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి ట్రై చేస్తాయి. కాబట్టి కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పండి. మీ హస్బెండ్ అయినా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు చంటి కంపల్సరీ అందరూ పాటిస్తారు. సో, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో, ఇలా బాలగ్రహాన్ని ఇలాంటి సరి నెలల్లో అలాంటి నెలల్లో తగులుతాయండి. సరి నెలల్లో పిల్లలు ఏమన్నా బాగా విరోచనాలు వెళ్ళిపోయినా, లేకపోతే ఏడుస్తూ ఉన్నా, సిక్ అయిపోతూ ఉన్నా, ఏమన్నా చేసినా ఇలాంటివి అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి చిట్కాలు ట్రై చేయండి. మెడిసిన్ వాడండి. డాక్టర్ని సంప్రదించాలి. మెడిసిన్ వాడాలి. నవ్వే డేస్ ఏంటంటే అన్నిటికీ మెడిసిన్స్ వచ్చేసినాయి కాబట్టి మెడిసిన్ వాడండి. మెడిసిన్తో పాటు ఇలాంటి చిన్నవి కూడా మన పిల్లలకి చేసుకుంటేనే మన పిల్లలు త్వరగా కోలుకుంటారు.
ఇప్పుడు మెడిసిన్ వల్ల ఒక 1 వీక్‌లో కోలుకోవాల్సిన వాళ్ళు ఇట్లా ఇవి చేసినప్పుడు ఒక 5 డేస్‌లో కోలుకోవచ్చు కదా! అక్కడికి 2 డేస్ తగ్గుతుంది కదా! త్వరగా కోలుకుంటారు. త్వరగా ఎక్కువ సిక్ అయిపోరు కదా! సో, అదే చెప్తున్నాను. మెడిసిన్ వాడండి, సైన్స్‌ని నమ్మండి. అలాగే మన పిల్లల విషయంలో ఇవి కూడా నమ్మాలి. ఎక్కువగా నమ్మక్కల్లా. ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్తే అలాగే మన మసీదుల్లో గట్టా తాయెత్తులవి కడుతూ ఉంటారు కాబట్టి నేను ఒక 3 మంత్స్‌కి ఒకసారి అట్లాగా పిల్లలకి చిన్న పూసతో తాయెత్తు కడుతూ ఉంటారండి. అలాంటివి కూడా కట్టించుకొని దిష్టి పూస అని కడుతూ ఉంటారు. వాళ్ళు కడితే ఇంకా మంచిది కాబట్టి వాళ్ళతో ఇలాంటివి కూడా కట్టించుకుంటూ ఉండండి. ఒక 3 మంత్స్‌కి ఒకసారి అలాగా మా పాపకి అలాగే మా పాప కట్టించిదని మా పాపకు కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, చంటి పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఒక్క పిల్ల ఏమన్నా దడుచుకున్నప్పుడు ఏమన్నా చేసిన సపోజ్ మసీదుకి వెళ్తాం. దడుచుకుందమ్మా, బేబీ దడుచుకుంది అంటారు. దడుచుకుంది అన్నప్పుడు ఆ పిల్లకి కట్టిచ్చేసి ఊరుకోకండి. ఎదురున్న పిల్లోడో, పిల్లవాడో లేకపోతే వెనకున్న పిల్లోడో వాళ్ళకి కూడా కట్టించాలి. ఇద్దరు చంటి బిడ్డలు ఉన్నప్పుడు ఒకళ్ళు దడుచుకున్నా, ఒకళ్ళు ఏం చేసినా ఇద్దరికీ కట్టించుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళ ఎఫెక్ట్ ఒకళ్ళ మీద పడతది. ఈళ్ళకి తాయెత్తు కట్టేసాక ఇంకొకళ్ళకి పడొచ్చు. సో, అందుకే ఇద్దరికీ కట్టించేసుకోవాలండి తాయెత్తు. ఓకేనా? ఇది మట్టికి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలాంటి కొంచెం ఏమన్నా ఎక్కువ విరోచనాలు అయిపోయినా, లేకపోతే ఎక్కువ ఏడుస్తున్నా, బాగా సిక్ అయిపోయినా, అసలు చూపుడు తగిలితే చాలా బాగా పాడైపోతారండి పిల్లలు. సో, నేను అనుభవించానండి. మా పిల్లలు కాదు, మా మేనల్లుడు చాలా సిక్ అయిపోయాడు. అసలు దక్కడేమో అనుకున్నాము. కానీ ఇది మాకు ఒక ఆవిడ ఇట్లాగా ఆవిడే బ్రష్ చేయకుండా బ్రష్ చేశారో సంథింగ్ గుర్తులేదు కానీ పరగడుపున వచ్చి వాడికి 3 టైమ్స్ కట్టారండి ఇలాగా. 3 టైమ్స్ కడితే థ్యాంక్ గాడ్ నిజంగా కోలుకున్నాడండి పిల్లాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. వాడు కోలుకున్నాడు. ఇప్పటికీ కొంచెం బక్కగా ఉన్నాడు కానీ అందులోంచి కోలుకున్నాడండి వాడు. సో, అందుకే ఇలాంటివి కూడా కొంచెం నమ్మాలి. సో, ప్లీజ్ వాచ్ ఇట్. కీప్ స్మైల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ అని కొట్టేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.